కొట్టండి మేడం. అలాంటి వాడు అలాగే బుద్ధి చెప్పాలి. ఇలాంటి పోకిరి వెధవల్ని ఊరికి వదిలిపెట్టకూడదు మేడం. మరి ఇంతసేపు ఏం చేస్తున్నారు? వీడి అమ్మాయి నేర్పిస్తుంటే చోద్యం చూస్తున్నారా? ఇదే మీ ఇంట్లో అమ్మాయికి జరిగితే ఇలాగే చేస్తారా? మనలాంటి వాళ్ళు మౌనంగా ఉండబట్టే ఇలాంటి విష పురుగులు పిచ్చి కుక్కలు వీధుల్లో చెలరేగిపోతున్నాయి. గురుకు పిచ్చి కుక్క అంటావా? జోలికి వచ్చావంటే జాతర అయిపోతాయి. మీలాంటి వెధవకి భయపడేదాన్ని కాదురా నేను. ఇప్పుడే నేను పోలీసులకు అప్పగిస్తాను. పదరా. పదండి మేడం, మీతో పాటు మేము కూడా స్టేషన్కి వస్తాం మేడం. పోలీసులతో 4 తగిలిస్తే గానీ ఈ వెధవకు బుద్ధి రాదు. మాతో రామ్మ, వీడి మీద పోలీసులకు కంప్లైంట్ ఇద్దాం. పదండి 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 మేడం, పదండి. వీళ్ళంతా ఎవరు? వీడు ఈ అమ్మాయిని రోడ్డు మీద ఏడిపిస్తూ ఉంటే పట్టుకొని తీసుకొచ్చాం ఎస్ఐ గారు. ఏమ్మా, వీడిని టీచ్ చేశాడా? అవును సార్, నా చెయ్యి పెట్టుకుని నన్ను బలవంతంగా బైక్ పై తీసుకెళ్ళిపోయాడు సార్. ఈ అమ్మాయిని అలా చేయడం మేము చూసాం సార్. ఈ మేడం వీడికి బుద్ధి చెప్పి ఇక్కడ తీసుకొచ్చింది సార్. వీడి మీద ఈవ్టీజింగ్ కేసు ఫైల్ చేయండి ఎస్ఐ గారు. ఓకే మేడం, కంప్లైంట్ రాసానమ్మా. కేసు అది వద్దు సార్, మా నాన్నగారికి తెలిస్తే నన్ను కాలేజ్కి పంపించారు సార్. నువ్వు కేసు పెడితేనే ఈ వెధవకు శిక్ష పడుతుందమ్మా. నీకేం భయం లేదు, కంప్లైంట్ రాసివ్వు. వద్దు మేడం, నన్ను వదలండి మేడం. తను భయపడుతోంది. మీలో ఎవరైనా కంప్లైంట్ ఇస్తే మేము కేసు రిజిస్టర్ చేస్తాం. నా మీద కంప్లైంట్ ఇచ్చే ధైర్యం ఇక్కడ ఎవ్వరికీ లేదు ఎస్ఐ గారు. నేను కంప్లైంట్ రాసిస్తాను. మీరు కేసు రిజిస్టర్ చేయండి. ఇవ్వండి సార్. ఓకే మేడం, సిఐ సార్ బయటికి వెళ్ళారు. ఆయన రాగానే వీడి సంగతి తెలుస్తారు. కానిస్టేబుల్, వీడి సెల్లో వేయండి. తప్పు చేస్తున్నావు, జాతర అయిపోతాయి. నీ ఇష్టం వచ్చింది చేసుకోరా. నువ్వు జైలుకు వెళ్ళడం ఖాయం. ఏయ్, జైల్లో కొత్త కాదు, ఇలా వెళ్ళి అలా బయటికి వస్తాడు. నేను తిరిగి వచ్చాక నీకు జాతరే జాతరే. ఎస్ఐ గారు, మీరు వెళ్ళండి మేడం, నేను చూసుకుంటాను. వీడిని వదలకండి సార్. ఓకే మేడం. పదమ్మా. సరే మేడం. హలో సీత, ఎలా ఉన్నావమ్మా? బాగున్నాను నాన్న. నువ్వు అమ్మ ఎలా ఉన్నారు? అందరం బాగున్నావమ్మా. ఎవరండి? సీత. సీత, ఇప్పుడు నీ ఆరోగ్యం ఎలా ఉందమ్మా? అంతా బాగానే ఉందమ్మా. మీకు ఒక విషయం చెప్పాలని ఫోన్ చేశాను. ఏ విషయం సీత? ఈ మధ్య సుమతి అత్తమ్మ ప్రవర్తన నాకేం అర్థం కావట్లేదు నాన్న. ప్రతి విషయానికి నాతో గొడవ పడుతుంది. ఏమంటున్నావు సీత? అత్తమ్మ నీతో గొడవ పడ్డవేంటి? తమాషాగా అంటున్నావా? లేదమ్మా, నిజమే చెప్తున్నాను. ఇంతకు ముందు సుమతి అత్తమ్మ నాతో ఎంతో సపోర్ట్గా మాట్లాడేది. ఇప్పుడు చీటికి మాటికి నన్ను తప్పుపడుతుంది. ఆ మధ్య ఒకసారి కొట్టింది కూడా. సుమతి అలాంటిది కాదు సీత. అలా ఎందుకు చేస్తుంది? అదే నాకు అర్థం కావట్లేదు నాన్న. ఈ మధ్య అత్తమ్మకి ఏమైందో తెలియడం లేదు. మాకు తెలిసి సుమతి ఏ తప్పు చెయ్యదు సీత. నువ్వు కూడా ఏ తప్పు చేయవు. అలాంటిది మీ మధ్య గొడవలు రావడం ఏంటి? చాలా ఆశ్చర్యంగా ఉంది. ఎక్కడో ఏదో తేడా జరుగుతుంది సీత. నీకు సుమతికి మధ్య మహాలక్ష్మి
కావాలనే మనస్పర్ధలు సృష్టిస్తుందేమో. ఒక్కసారి ఆలోచించు. నేను మహాలక్ష్మి అత్తయ్య చేసిన తప్పుల గురించి మాట్లాడినా సుమతి అత్తమ్మకి కోపం వస్తుంది నాన్న. అత్తమ్మ తిరిగి నన్నే తప్పు పడుతుంది. సుమతి ఎప్పుడు నీ గురించే ఆలోచిస్తుంది సీత. తన కన్నబిడ్డల కంటే నిన్నే ఎక్కువగా ప్రేమిస్తుంది. ఆ విషయం నాకు తెలుసమ్మా. నాకు కూడా మీ తర్వాత అత్తమ్మ అంటే చాలా ఇష్టం. అత్తమ్మ ఏమన్నా మౌనంగా భరిస్తున్నాను. అలాగే ఓపికగా ఉంది సీత. సుమతితో అనవసరమైన అపార్థాలకు పోకు. మీరు గొడవ పడితే మధ్యలో మహాలక్ష్మి లాభపడుతుంది. అసలు మీ మధ్య గొడవలు రావడానికి కారణమే మహాలక్ష్మి అయి ఉంటుంది. ఆవిడ కుట్ర కుతంత్రాల గురించి నీకు తెలుసు కదా సీత. నేను ఆ రకంగా కూడా ఆలోచించి అత్తమ్మని ఎదిరించి మాట్లాడట్లేదమ్మా. కానీ అత్తమ్మ మనసులో ఏముందో అర్థం కావడం లేదు. ఏదున్నా సుమతి మనసులో దాచుకో సీత. తను ఎందుకు అలా ప్రవర్తిస్తుందో త్వరలోనే నీకు తెలుస్తుంది. అప్పటి వరకు మీ ఇద్దరు కాస్త జాగ్రత్తగా ఉండండమ్మా. అవును సీత, మీరు గొడవ పడితే ఆ మహాలక్ష్మి మిమ్మల్ని ఇంకా ఇబ్బంది పెడుతుంది. తనకి ఇంకో అవకాశం ఇచ్చినట్టు అవుతుంది. సరే అమ్మా, సరే నాన్న, ఉంటాను. అలాగే. ఏంటండి ఇది? మొన్న సుమతి ఫోన్ చేసి అలా మాట్లాడింది. ఇప్పుడు సీత ఏమో ఇలా మాట్లాడుతోంది. ఆ ఇంట్లో ఏం జరుగుతోంది? ఎవడి ఒకసారి మనం అక్కడికి వెళ్ళి సీత సుమతిని కూర్చోబెట్టి మాట్లాడితే మంచిది అనిపిస్తోంది. వెళ్తాందంతా ఎలాగూ సుమతి అసలు రూపం గురించి ఎంక్వైరీ చేయాలి కదా. త్వరలోనే అక్కడికి వెళ్దాం. अच्छा ये है तो मानो चूल्हा ఎవరు వాడు? న్యూ టీజింగ్ కేసు సార్. రోడ్డు మీద వీడు ఒక అమ్మాయిని నడిపిస్తుంటే పబ్లిక్ పట్టుకుని స్టేషన్కి తీసుకొచ్చాడు. ఒక ఆవిడ కంప్లైంట్ ఇచ్చింది సార్. సెల్ ఓపెన్ చేయి. ఎవడరా నువ్వు? నీ పేరేంటి? ఎక్కడుంటావు? ఈ ఏరియాలో ఎక్కడా చూడలేదా నిన్ను? కొత్తగా వచ్చావా? నేను మీకు కొత్తేమో, కానీ నాకు ఈ స్టేషన్లు జైళ్ళు అలవాటు. పాత నేరస్తుడువా? మరి నీ ఫోటో నా స్టేషన్లో మిస్ అయిందేంటి? కావాలంటే ఇప్పుడు ఫోటో తీసి పెట్టుకోండి. రేయ్, నీలో కొలెస్ట్రాల్ చాలా ఎక్కువ ఉందిరా. ఇన్స్పెక్టర్ సార్. ఆ లాఠీ తీసుకురా. ఓకే సార్. కొవ్వు పట్టి కొట్టుకుంటున్నాడు. మొత్తం కరిగించేస్తాను. నా ఒంటి మీద దెబ్బ పడిందనుకో, జాతర అయిపోతుంది. జాతర? రేయ్, అది ఎలా ఉంటుందో చూపిస్తా. చూడరా జాతర జాతర. ఏయ్! అమ్మాయిలు నేర్పించడం ఫ్యాషన్ అయిపోయిందంట్రా. నీకు స్టేషన్లు జైళ్ళు అలవాట. ఈ త్రిలోక్ని కూడా బాగా పరిచయం చేశాను కదరా. ఏయ్! ఏయ్, సెలవు చేయి. ముఖర్జీ గారు చెప్పిన దాని గురించి ఏం డిసైడ్ అయ్యారు జన? ఆలోచిస్తున్నాను. విద్య చెప్పినట్టు సీతకి ఇంకా ఎక్స్పీరియన్స్ కావాలి. అవునన్నయ్య, సీతారాం విద్యాదేవి గారు కాదు, మా వదిలే ఆఫీస్లో ఉండాలి. సీతన్ కాదు బావగారు, మహాను ఆఫీస్లో కూర్చోబెట్టడం గురించి ఆలోచించండి.
అందుకు ముఖర్జీ గారు ఒప్పుకుంటారో లేదో. ఒప్పుకోకపోతే సీతని ఇన్ఛార్జింగ్ చేయండి జన, నాకేం అభ్యంతరం లేదు. ఆ మాట మీరు మనస్ఫూర్తిగా అంటున్నారా అత్తయ్య? మా పిన్ని మనసులో ఏముందో అదే బయటికి ए చెప్తుంది. तुम बाहर का चल रहा है అలా ఉన్నారంటమ్మా, ఏమైంది? రాను రాను మరీ వెధవలు తయారవుతున్నారు. పట్టపగలే ఆడపిల్లలకు రక్షణ లేకుండా పోతోంది. ఏం జరిగింది? నిన్నెవరైనా ఏడిపించారా? ఏడిపించటానికి ఆవిడ 16 ఏళ్ల పడిచమ్మాయి కాదులే బావగారు. రోడ్డు మీద మురిగే కుక్కలకు వయసుతో పనే ఉందిలే చిన్నత్తయ్య. చీర కనిపిస్తే చాలు కరవడానికి వస్తాయి. టీచర్ గారి వెనక ఏ కుక్క వెంటబడిందో. నన్ను కాదు, రోడ్డు మీద ఒక అమ్మాయిని ఒక పోకిరి వెధవ ఏడిపించబోతుంది.